నా ఎన్వైర్న్‌మెంట్ ఒక ఐపీస్‌ని నేను వాడికి ఇచ్చేస్తాను. నా వర్కర్ ఒక ఐపీసు, మాస్టర్ ఒక ఐపీస్ అని వాడికి ఇచ్చేస్తాను. సో, వాడు ఒకవేళ ఆహ్, ఈ ఐపీ వర్క్ అవ్వకపోయినా వాడు ఇంకొక ఐపీతో చెక్ చేస్తాడు. ఇది గుడ్ ప్రాక్టీసా? మీరే ఆలోచించండి. ఇది నా గుడ్ ప్రాక్టీసా? ఒకటి క్లయింట్ అనేవాడు అన్ని ఐపీస్‌ని గుర్తుపెట్టుకోలేడు. ప్లస్ పోర్ట్, పోర్ట్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు నా దగ్గర ఒక్క అప్లికేషనే ఉంది. రేపు నా దగ్గర ఒక 100 అప్లికేషన్స్ ఉంటే 100 అప్లికేషన్స్‌కి ఐపీ ఓకే. మాస్టర్ 1, మాస్టర్ 2 గుర్తుపెట్టుకోవచ్చు. కానీ పోర్ట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి గదా! సో, క్లయింట్‌కి యూజువల్‌గా మనం కోలన్ పోర్ట్ ఇచ్చి రన్ చేయమని మనం చెప్పం. సెకండ్ థింగ్ ఏరా అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 100 వర్కర్స్ ఉన్నాయనుకోండి. 100 వర్కర్స్ ఒక ఐపీస్ నేను ప్రొవైడ్ చేస్తే అదొక సెక్యూరిటీ కన్సర్న్. ఎందుకంటే నా హోల్ ఇన్‌ఫ్రా ఒక ఐపీస్ నేను యూజర్‌కి ఇస్తాను. రేపు వాడు ఆ ఐపీస్‌తో ఏమైనా చేయొచ్చు. ఇంటెన్షన్ మర్చిపోండి. వాడు మంచోడా, చెడ్డోడా కాదు. కానీ అలా ఇవ్వడం సెక్యూరిటీ కన్సర్న్ నాకు. ఓకే. అలానే థర్డ్ థింగ్ ఏంటి? నాకిక్కడ లోడ్ బ్యాలెన్సర్ జరగడం లేదు. ఒకవేళ ఐపీ వర్క్ అవ్వకపోయినా గూడా, అది ఆటోమేటిక్‌గా వర్కర్ 1 లేదంటే మాస్టర్ లేదంటే వర్కర్ 2కి రీడైరెక్ట్ అవ్వడం లేదు. డైరెక్ట్‌గా నాకేమొచ్చేస్తుంది? సైట్ ఈస్ నాట్ రీచబుల్ అనొస్తుంది. కానీ నేను నా వర్కర్ 3 ఒక ఐపీతో నేను రన్ జేస్తే ఆటోమేటిక్‌గా నాకు నా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఒకటి లోడ్ బ్యాలెన్సింగ్ లేదు. సెకండ్‌ది నేను క్లయింట్‌కి విత్ పోర్ట్ నేనివ్వకూడదు. థర్డ్ థింగ్ నా మొత్తం ఐపీస్‌ని క్లయింట్‌కి ఇవ్వకూడదు. సెక్యూరిటీ కన్సర్న్. అండ్ ఫోర్త్‌దేరా అంటే ఈ నోడ్ పోర్ట్ ఏదైతే మనం యూజ్ చేస్తామో దానికంటూ ఒక రేంజ్ ఉంది. ఆ పోర్ట్ రేంజ్. సో, ఇక్కడ నేను గూగుల్‌లోకి వెళ్లి నోడ్ పోర్ట్ రేంజ్ అని అడుగుతాను. సో, చూడండి 30,000-32,767 పోర్ట్స్. ఓన్లీ ఇన్ని పోర్ట్సే నేను నోడ్ పోర్ట్‌తో ఎక్స్‌పోజ్ చేయగలుగుతాను. ఒకవేళ నా దగ్గర చాలా యాప్స్ ఉన్నాయి. చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సో, అన్ని అప్లికేషన్స్ ఎక్స్‌టర్నల్ వరల్డ్‌కి ఎక్స్‌పోజ్ చేయాలన్నప్పుడు ఈ పోర్ట్స్ అన్ని నేను యూజ్ చేసినాక దాని తర్వాత నాకు ఎటువంటి పోర్ట్స్ మిగలవు గదా! సో, అదొక కన్సర్న్. సో, ఈ అన్నిటిని కొంచెం ఇప్పుడు దీనికి మించి కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఏంట్రా అంటే, నేను ఒక ఎక్స్‌టర్నల్ లోడ్ బాలన్స్ కాన్ఫిగర్ చేస్తాను. సో, ఎక్స్‌టర్నల్ లోడ్ బాలన్స్ ఏం చేస్తుందంటే, నేను ఒకే ఒక ఐపీ ఇస్తాను. నేను ఒకే ఒక ఐపీ ఇస్తాను. నేను చూపిస్తాను చూడండి ఇక్కడ. సో, దీన్ని నేను ఒకసారి రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు ఇది నా క్లస్టర్ అనుకోండి. ఇది నా క్లస్టర్. ఇప్పుడు నేనేం చేస్తాను, నేను నా వీఎంవేర్ లోపల ఇంకొక వీఎంని క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకొక వీఎంని క్రియేట్ చేసి దాంట్లో లైనక్స్ ఇన్‌స్టాల్ చేస్తాను. జస్ట్ ఎటువంటిది ఏమి చేయనిక్కడ. సో, లైనక్స్ ఇన్‌స్టాల్ చేసినాక ఇక్కడ